కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ టెరోడాక్టిల్ గుడ్డు. మూల రచయిత ప్రఖ్యాత బెంగాలీ రచయిత సత్యజిత్ రే. తెలుగు అనువాదం సుంకర భాస్కర్రావు గారు. ఈ కథ 1986లో విపుల మాసపత్రికలో ప్రచురితమైంది. కథ పేరు టెరోడాక్టిల్ గుడ్డు. వింతగా లేదు? కథ కూడా అంతే చిత్రంగా ఉంటుంది. కాసేపు సాధ్యాసాధ్యాలు, తర్కాలు అన్నీ పక్కన పెట్టేస్తే కథ మనల్ని వేరే లోకంలోకి తీసుకుపోతుంది. కథ వినేందుకు ముందు ఒక చిన్న మాట. ఈ కథతో ఓ చిత్రమైన అనుబంధం ఉంది నాకు. ఈ కథ 1986లో వచ్చిందని చెప్పాను కదా. అప్పటికి నేను 4వ తరగతో చదువుతూ ఉండుంటాను. చందమామ కథలైనా చదివానో లేదో ఆ సమయానికి గుర్తులేదు. ఇంత పెద్ద పెద్ద కథల్ని ఎలాగూ చదవలేదు. అయితే అన్న బహుశా 7వ తరగతిలోనో ఉండుంటాడు. ఈ కథని చదివాడేమో. మాటి మాటికి ఎన్నాళ్ళ వరకో టెరోడాక్టిల్ గుడ్డు అని మాత్రం అంటుండేవాడు. అందుకని ఆ పేరు ఒక్కటే నాకు ఇప్పటి వరకు గుర్తుండిపోయింది. నేనెప్పుడూ అన్నను అడగలేదు కూడా. కథ రాసింది ఎవరో కూడా తెలియదు. అయితే అనుకోకుండా ఈ కథని ఈ మధ్యనే చదివాను. పేరు చూడగానే ఎంత ఆశ్చర్యం అనిపించిందో. భలే, ఈ టెరోడాక్టిల్ గుడ్డు తిరిగి నా దగ్గరకు వచ్చిందే అనుకున్నాను. అన్నకు చెప్తే, ఓ చిన్నప్పుడు చదివాను, నాకు ఇంకా గుర్తుందన్నాడు. అందుకే మా ఇద్దరికీ ప్రత్యేకమైన ఈ చిత్రమైన కథని మీతో పంచుకుంటున్నాను. వినండి. టెరోడాక్టిల్ గుడ్డు. బదన్ బాబు ఇప్పుడు ఆఫీస్ అయిపోయాక కర్జన్ పార్కుకు రావడం లేదు. ఇంతకు ముందే బాగుండేది. సురేంద్ర బెనర్జీ బొమ్మ దగ్గర గంటన్నర కూర్చొని విశ్రాంతి తీసుకునేవాడు. ట్రాముల్లో రష్ తగ్గాక నెమ్మదిగా బయలుదేరి చీకటి పడేలోగా శివఠాకూర్ లేన్లోని తన ఇంటికి చేరుకునేవాడు. ఇప్పుడు ట్రామ్ లైను లోపలికి చొచ్చుకురావడంతో ఇంతకు ముందులా పార్కులో కూర్చోవటంలో ప్రశాంతత కానీ ఆనందం కానీ ఉండటం లేదు. ఇసుక వేసినా రాలని జనం మధ్య చెమటతో తడిచి వేలాడుతూ ఇంటికి వెళ్ళడం కూడా కష్టమే. నిజానికి రోజుకు కనీసం 1 గంటైనా సరే మౌనంగా కూర్చుని కలకత్తా బాహ్య సౌందర్యాన్ని అనుభవించకుండా ఉండటం బదన్ బాబుకి సాధ్యపడదు. యాంత్రికంగా జీవించడం జీవితంలోని రసాస్వాదనకి దూరం కావటమేనని ఆయన అభిప్రాయం. ఏదో ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేస్తున్నప్పటికీ యంత్రం లాంటి మనిషి కాడు. భావుక హృదయం, కర్జన్ పార్కులో కూర్చుని ఎన్నెన్నో కథలు అల్లిన హృదయం అతనిది. కాకపోతే ఆ కథలు రాయలేకపోయాడు, తగినంత సమయం లేక. రాసుంటే మాత్రం మంచి పేరు వచ్చి ఉండేది. ఇది అతని నమ్మకం. ఆయన కథలన్నీ కర్జన్ పార్క్ మైదానంలోనే అంతరించిపోలేదు. ఆయన కొడుకు బిల్టు వికలాంగుడు, 7 ఏళ్ల వయసు. మంచం మీద నుంచి లేచి నిలబడలేడు. అందుచేత అమ్మ దగ్గర లేదా నాన్న దగ్గర కథలు వింటూ కాలక్షేపం చేస్తుంటాడు. నలుగురికి తెలిసిన కథలు, అమ్మమ్మ కథలు, తాతయ్య కథలు, అచ్చైన కథలు, అందాల రాకుమార్తెలు, రాక్షసుల కథలు, దయ్యాల కథలు, దేశ విదేశాల దేవకన్య కథలు, నవ్వుల జల్లుల వినోద కథలు. ఈ కథలన్నీ గత 3 ఏళ్లలో వినేశాడు బిల్టు. కనీసం 1000 కథలైనా ఉంటాయి. ఇప్పుడు బదన్ బాబు ప్రతి రాత్రి ఒక కొత్త కథ వినిపిస్తున్నాడు. ఈ కొత్త కథల్ని ఆయన కర్జన్ పార్కులో కూర్చుని అల్లుతుంటాడు. కానీ 1 నెలగా ఈ కార్యక్రమంలో అంతరాయం ఏర్పడింది. ఆయన వినిపించిన కథలు రక్తి కట్టడం లేదు. ఈ సంగతి బిల్టు ముఖం చూస్తే తెలుస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది.
ప్రశాంతంగా కూర్చొని ఆలోచించడానికి తగిన చోటు చేజారిపోయింది. దాంతోపాటే ఆలోచించడానికున్న అందమైన అవకాశం కూడా. కర్జన్ పార్క్ వదిలేసిన తర్వాత చాలా రోజుల వరకు లాల్ దిఘీ ఒడ్డున కూర్చునేవాడు. కానీ ఆ చోటు అంతగా నచ్చలేదు. సువిశాల రాక్షసాకారంలోని టెలిఫోన్ భవనం అందమైన ఆకాశంలోని చాలా భాగాన్ని ఆక్రమించేసుకుంది. అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని చిన్నాభిన్నం చేసేసింది. లాల్ దిఘీ మైదానంలో కూడా ట్రామ్ లైన్ వచ్చేసింది. విశ్రాంతి కోసం బదన్ బాబు మరో చోటు వెతుక్కోక తప్పలేదు. ఆ రోజు బదన్ బాబు గంగ ఒడ్డుకు వెళ్ళాడు. ఔట్ రామ్ఘాట్కి దక్షిణంగా రైలు కట్టలు పట్టుకుని కాస్త దూరం నడిస్తే ఒక బల్ల కనిపిస్తుంది. ఫిరంగికోట అక్కడి నుంచి ఎదురుగా కనిపిస్తుంది. ఇనుపగొట్టం చివర ఇప్పటికీ ఇనపగుండు కనిపిస్తుంది. తిన్నగా నిలబెట్టిన అగ్గిపుల్ల చివర గుండ్రంగా పేరుకొని ఉన్న మందుగుండులా. బదన్ బాబుకి చిన్ననాటి సంగతులు గుర్తొచ్చాయి. 1 గంట కాగానే ధన్మనే ఫిరంగి శబ్దం వినపడేది. అప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చేవారు. హెడ్ మాస్టర్ హరినాథ్ బాబు తన జేబు గడియారం టైం సరిచేసుకునేవారు. ఈ చోటుని పూర్తిగా నిర్జనమని చెప్పలేం. ఎదురుగా నదిలో వరుసగా పడవలు, వాటి మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే పడవవాళ్ళు, దూరంగా మట్టి కొట్టుకుపోయినట్టు కనిపించే లంగరు వేయబడ్డ జపాన్ ఓడ, ఇంకా దూరంగా బిదిర్పూర్ వైపు సంధ్యాకాశాన్ని తాకుతున్నట్టున్న చుక్కాని తెరచాప. ఈ చోటు చాలా బాగుంది. బల్ల మీద కూర్చోవాలి. అదిగో శుక్రతార స్టీమర్ పొగలో మసకమసగ్గా కనిపిస్తోంది. అబ్బా, ఎంత విశాలమైన ఆకాశం! ఇంత పెద్ద ఆకాశాన్ని ఈ మధ్యకాలంలో చూడలేదనుకున్నాడు బదన్ బాబు. ఇంత విశాలమైన ఆకాశం లేకపోతే ఊహల పక్షి రెక్కలు చాచుకుని ఎలా విహరించగలదు? బదన్ బాబు క్యాన్వాస్ బూట్లు విప్పాడు. కాళ్ళు ముడుచుకుని హుందాగా టీవీగా కూర్చున్నాడు. ఈవేళ ఇక్కడ ఎన్నో కథలకి ప్లాట్లు ఆలోచించాలనుకున్నాడు. అమాయకంగా నవ్వే బిల్టూ ముఖం విచ్చుకున్న గులాబీలా ఆయన కళ్ళ ముందు కదలాడింది. నమస్కారం సార్. ఇక్కడ కూడా ప్రశాంతత లేదు. బదన్ బాబు వెనక్కి తిరిగి చూశాడు. బక్క చిక్కి సన్నగా ఉన్న వ్యక్తి కనిపించాడు. వయసు సుమారు 50 ఉండొచ్చు. చింతపిక్క రంగు సూటు ధరించాడు. భుజానికి వేలాడుతున్న సంచి. మసక సంజ వెలుగులో ముఖం సరిగా కనిపించడం లేదు. కానీ ఆ కళ్ళలో అద్భుతమైన చురుకుదనం కనిపిస్తోంది. అదేంటి, స్టెథోస్కోపా? ఆ వ్యక్తి మెళ్ళో ఒక యంత్రం వేలాడుతోంది. దాంట్లోంచి 2 రబ్బరు గొట్టాలు బయటికి వచ్చి అతని చెవుల్లో అమర్చబడి ఉన్నాయి. ఆ వ్యక్తి తీయగా నవ్వుతూ బదన్ బాబును చూశాడు. డిస్టర్బ్ చేయడం లేదు కదా? అపార్థం చేసుకోకండి. మిమ్మల్ని ముందెప్పుడూ ఇక్కడ చూడలేదు, అందుకని. బదన్ బాబుకి విసుగు పుట్టుకొచ్చింది. ఇదెక్కడ తద్దినం? ఏకాంతం కోసం వస్తే బలవంతపు బ్రాహ్మణార్థంలా ఈ పరిచయాలేమిటి? ఇవాళ కూడా దండగైపోతుందా? బిల్టూ అడిగితే ఏం చెప్పను? ఎలా సమర్థించుకోగలను? ముందెప్పుడైనా ఇక్కడికి నేను వస్తే కదా మీరు చూడగలిగేది. ఇంత పెద్ద పట్టణంలో తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తారు కదా అన్నాడు బదన్ బాబు. ఈ సమాధానంలోని వ్యంగ్యాన్ని గుర్తించినట్లుగా అపరిచితుడు ఇలా అన్నాడు. గత 4 ఏళ్లుగా నేను ఇక్కడికి రోజు వస్తుంటాను. ఓహో, సరిగ్గా ఇక్కడే ఇదే బల్ల మీద కూర్చుంటాను. నా ప్రయోగాలకి ఇదే అనువైన చోటు. ప్రయోగాల? గంగ ఒడ్డున ఈ నిర్జన ప్రదేశంలో ఎలాంటి ప్రయోగాలు చేస్తుంటాడాయన? మతి తప్పినవాడు కాదుగా. లేదా మరొకటి కూడా జరగడానికి అవకాశం ఉంది. గూండా ఆయన ఆశ్చర్యపోనవసరం లేదు. కలకత్తా మహానగరంలో ఏదీ అసంభవం కాదు. ఇదే నిజమైతే అంతా సర్వనాశనం. ఈరోజే జీతం వచ్చింది.
పెళపెళ్లాడే 2 కొత్త 100 రూపాయల నోట్లు జేబు రుమాలకు ముడేశాడు మదన్ బాబు. అదీ కాక జేబులోని మనీ పర్సులో కొన్ని నోట్లు, కొంత చిల్లర ఉంది. 55 రూపాయల 50 పైసలు. మదన్ బాబు లేచి నిలబడ్డాడు. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదనుకున్నాడు. అదేంటి సార్, అప్పుడే వెళ్ళిపోతున్నారా? కోపం వచ్చిందా? అబ్బే, అలాంటిదేమీ లేదు. అయితే కాసేపు కూర్చోండి, మరి వచ్చి కూడా ఎంతోసేపు కాలేదు. ఆ మాట నిజమే. మరి చిన్నపిల్లాళ్ళ ప్రవర్తిస్తున్నాడేమిటి తను? భయం ఎందుకు? 30 గజాల దూరంలో పడవలున్నాయి. 100 మందికి తగ్గకుండా మనుషులున్నారు. అయినా మదన్ బాబు అదే ధోరణిలో అన్నాడు, చాలా ఆలస్యమైందండి, ఇక బయలుదేరతాను. ఆలస్యమా? ఇంకా 5:30 కదండి అయింది. చాలా దూరం వెళ్ళాలి. ఎంత దూరం? బాగ్ బజార్. మీరు భలేవారండి. శ్రీరాంపూరు లేదా చుంచురా లేదా కనీసం దక్షిణేశ్వరైనా అయితే మీరు ఇలా అనటంలో అర్థం ఉంటుంది. అది మాత్రం దగ్గరేం కాదు కదండి. ట్రామ్లో వెళ్ళాలంటే కనీసం 40 నిమిషాలు పడుతుంది. ఆ పైన 10 నిమిషాలు నడిచి వెళ్ళక తప్పదు. మీరు చెప్పింది నిజమే. కొత్త వ్యక్తి ఒక్కసారిగా గంభీర ముద్ర దాల్చాడు. 40 + 10 50 నిమిషాలు. గంటలు లెక్క పెట్టే అలవాటు నాకు లేదు. మీరు కాసేపు అలా కూర్చోండి, దయచేసి కాసేపు కూర్చోండి అని అతడు మదన్ బాబుని మృదువుగా ఆజ్ఞాపించాడు. మదన్ బాబు కూర్చున్నాడు. ఆ వ్యక్తి చూపుల్లో, స్వరంలో ఏదో అద్భుతమైన శక్తి ఉంది. అతను చెబితే అలా చేయాలనిపిస్తుంది. బహుశా ఇదే హిప్నాటిజమేమో అనుకున్నాడు మదన్ బాబు. కనిపించిన వాళ్ళందరినీ నేను దగ్గర కూర్చోపెట్టుకోను. మిమ్మల్ని చూడగానే మీరు ఊహాజీవులని అర్థమైంది. కేవలం రూపాయలు పైసలు లెక్క పెట్టుకుని బతికేవాళ్ళు కారు మీరు. 99.9 రికరింగ్% ఈ తరహా డబ్బు మనుషులే. మీరు వాళ్ళ కోకి చెందరు, అవునా? కొత్త వ్యక్తి నవ్వుతూ అడిగాడు. మదన్ బాబుకి ఏం చెప్పాలో తెలియలేదు. మరి నిజానికి అని నసిగాడు. చూసారా, మీలో పెద్దవాళ్ల మీద గౌరవభావం కూడా ఉంది. నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నవాళ్ళని పొగడను. వాళ్ళు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటాను, అంతే. ఆ వ్యక్తి మౌనం వహించాడు. చెవుల్లోంచి రబ్బర్ గొట్టాలు బయటికి తీసి ఆ యంత్రాన్ని బల్ల మీద పెట్టాడు. భయపడకు, చీకట్లో చేయి తగిలి దీని స్విచ్ ఆన్ అయిందంటే ఇక్కడో పెద్ద ఘోరం జరిగిపోతుంది అన్నాడు. మదన్ బాబు మనసులో ఒక సందేహం చక్కర్లు కొడుతోంది. అది కాస్త ఇప్పుడు బయటకొచ్చింది. ఈ యంత్రం స్టెథోస్కోపా లేక మరొకటేదైనా? ఆ వ్యక్తి ఈ ప్రశ్నను పట్టించుకోలేదు. కనీసం సభ్యత కూడా లేదు. జవాబు చెప్పడానికి బదులు ప్రశ్నలు వేయడం మొదలెట్టాడు. మీరు రాస్తుంటారు కదూ? రాయటం అంటే మీ ఉద్దేశం కథలు రాయటమనా? కథలు కావచ్చు, వ్యాసాలు కావచ్చు, నాకు అలవాట్లేదు. నా దగ్గర ఎంతో అనుభవం పేరుకునుంది. ఎన్నో కొత్త విషయాలు కనిపెట్టాను. అవన్నీ లిపిబద్ధమైతే బాగుంటుందనుకుంటున్నాను. అనుభవాలా? కొత్త సంగతులా? ఈయన వాగుడేమిటో అర్థం కావటం లేదే. ఎన్ని రకాల యాత్రికులను మీరు చూశారు? ఏమిటిలా అడుగుతున్నాడు తలా తోకాలేని ప్రశ్నలు? అందరినీ యాత్రికులనే అంటాం కదండి, యాత్రికుల్లో రకాలా అన్నాడు మదన్ బాబు. అదేంటండి, 3 రకాల యాత్రికుల గురించి ఎవరైనా చెప్పగలరు కదా? భూచరులు, జలచరులు, నభచరులు. వాస్కోడిగామా, కెప్టెన్ స్కౌట్, కొలంబస్ వీళ్ళు జలచరుల కిందకి వస్తారు. అంటే నీటి మీద యాత్రలు చేసిన వాళ్ళు. హ్యుయాన్సాంగ్, మాంగో పార్క్, లివింగ్ స్టోన్ వీళ్ళు భూచరులు, భూమి మీద యాత్రలు చేసిన వాళ్ళు. ప్రొఫెసర్ పికార్డ్ 50,000 అడుగుల ఎత్తులో బెలూన్ ద్వారా యాత్ర చేశాడు. యూరీ గగారిన్ గురించి మీకు తెలుసు. వీళ్ళు నభోగాములుగా వస్తారు. ఇవన్నీ మామూలు సంగతులు.
ఇప్పుడు నేను చెప్పబోయేది వీటితో సంబంధం లేదు, వింత యాత్ర అని చెప్పవచ్చు. అంటే కాలంతో యాత్ర గురించి. అర్థం కాలేదు. అంటే కాలంతో ప్రయాణం చేయడం, టైం ట్రావెల్. నేను భూతకాలంలో ప్రయాణం చేయగలను, భవిష్యత్తులో ప్రయాణం చేయగలను. ఎప్పుడు కావాలంటే అప్పుడు భూత భవిష్యత్ కాలాల్లోకి ప్రయాణం చేస్తుంటాను. ఎలాగో వర్తమాన కాలంలో ఉన్నాం కాబట్టి దాని గురించి బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. బదన్ బాబుకి ఆ వ్యక్తి ఉద్దేశం అర్థమైంది. మీరు హెచ్జీ వెల్స్ గురించి చెప్తున్నారా? టైం మెషిన్ అంటే సైకిల్ లాంటి ఒక యంత్రాన్ని హ్యాండిల్ పట్టుకుని లాగ్గానే గతంలోకి వెళ్ళిపోవడం, మరొక హ్యాండిల్ పట్టుకుని లాగ్గానే భవిష్యత్తులో విహరించగలగడం, ఇదే కదా? ఈ కథ మీద విదేశాల్లో ఓ సినిమా కూడా తీశారు. ఆ వ్యక్తి నా మాటల్ని పట్టించుకోకుండా నవ్వుతూ అన్నాడు, అదొక కథ. నేను చెప్తున్నది నిజం గురించి, నా స్వానుభవంలోని సంఘటనల గురించి, నా చేతిలోని ఈ యంత్రం గురించి. ఎవరో పెద్ద మనిషి చెప్పిన ఊహాలోకాల కట్టుకథ గురించి కాదు. దూరంగా స్టీమర్ రోద. బదన్ బాబు శాలువా పూర్తిగా కప్పుకొని ముడిచిపెట్టుకు కూర్చున్నాడు. కాసేపు పోతే బోటుల్లోంచి వచ్చే వెలుగు తప్ప మరేమీ కనిపించదు. బదన్ బాబు చిక్కబడుతున్న చీకట్లో ఆ అపరిచితుడి వైపు ఒకసారి నిశితంగా చూశాడు. అతని కళ్ళలో కనుగుడ్లలోని తెల్లదనం మీద ప్రతిఫలిస్తున్న సంజయ్ ఆకాశంలోని ఎర్రదనం చూశాడు. అపరిచితుడు ఆకాశంలోకి చూస్తున్నాడు. కాసేపు మౌనం వహించాడు. తర్వాత ఇలా అన్నాడు, నాకు నవ్వాలనిపిస్తోంది. సరిగ్గా 300 సంవత్సరాల క్రితం ఇక్కడ, సరిగ్గా ఈ బల్ల ఉన్న దగ్గర ఒక మొసలి, దాని తల మీద చలికాగుతూ ఒక కొంగ ఉన్నాయి. అక్కడ ధాన్యం కంకులతో నిండిన పడవ కనిపిస్తోంది చూడండి. సరిగ్గా అక్కడే హాలండ్ తెరచాప ఎత్తి ఉన్న ఓడ డెక్ మీద నుంచి ఒక నావికుడు ఓ తుపాకీతో ఆ మొసలిని కాల్చి చంపాడు. ఒకే తూటాతో మొసలి గింజుకుని చచ్చింది. కొంగ గాబరాగా గాలిలోకి ఎగిరింది, రెక్కలు టపటపా కొట్టుకుంటూ. ఆ సమయంలో దాని ఈకొకటి రాలి నా కాళ్ళ కింద పడింది. ఇదదే అని ఆ అపరిచితుడు మిలమిలా మెరుస్తున్న ఒక కొంగ ఏకని తన సంచిలో నుంచి తీసి బదన్ బాబు చేతిలో పెట్టాడు. ఈ ఎర్రని మరకలేంటి? బదన్ బాబు గొంతుకలో చిన్న వణుకు కనిపించింది. మొసలి రక్తం కొంత చెదిరి కొంగ వంటి మీద పడింది, అదే ఇది అన్నాడు అపరిచితుడు. బదన్ బాబు ఆ కొంగ ఈకని తిరిగి ఇచ్చేశాడు. అపరిచితుడి కళ్ళలోని వెలుగు కుంచుకుపోతోంది. గంగా ప్రవాహంలో జలకుంభి కొట్టుకుపోతోంది. ఇప్పుడది కనిపించడం లేదు. నీళ్లు, మట్టి, ఆకాశం అంతా జేగురు రంగులోకి మారిపోతోంది. ఇదేంటో తెలుసా? బదన్ బాబు చేతిలోకి తీసుకుని చూశాడు. త్రికోణాకారంలో ఉన్న బల్లెం ములుకది. అగ్రభాగం సూదిలా ఉంది. ఇది 2000 సంవత్సరాల క్రితంది. నది మధ్య మకరముఖి అనే ఓడ తెరచాపెత్తి సముద్రం వైపు పోతోంది. బహుశా అది వాణిజ్య నౌకై ఉంటుంది. బలిద్వీపం వైపు కానీ మరేటో వ్యాపారం కోసం పోతోంది. గాలిలో 32 తెడ్లు చేసే తపతపమనే ధ్వని నేనిక్కడి నుంచే వినగలుగుతున్నాను అన్నాడు ఆ వ్యక్తి. నిజంగా వినగలుగుతున్నారా? అవును, ఇంకా వినబడుతోంది. ఇక్కడే, ఇదిగో ఈ బల్ల దగ్గరే ఒక మర్రి చెట్టు కింద నేను దాక్కున్నాను. దాక్కున్నారా? ఎందుకు? ఎందుకేంటి? ప్రాణాలు రక్షించుకోవడానికి. ఇక్కడ ఇన్ని రకాల ఘోరాలు జరుగుతాయని, ఇన్ని ప్రమాదాలు ముంచుకొస్తాయని నాకేం తెలుసు? ఈ సంగతులన్నీ ఎవరూ చరిత్ర పుటల్లో రాయలేదు కదా. ఏదో పులో సింహమో కనిపిస్తుందా మీకు? ఇది సింహాల గుహ. ఒక వ్యక్తి ఉన్నాడు. నా నడుం దగ్గరకు వస్తాడు. తప్పడి ముక్కు, నల్లని జుత్తు, అడవి మనిషి. చెవులకి చక్రాల్లాంటి రింగులు, ముక్కుకి మరో రింగు, శరీరం నిండా పచ్చబొట్లు.
చేతిలో విల్లమ్ములు, బాణం చివర విషం పూసిన ములుకులు. మీరు చెప్పేది నిజమేనా? 100% నిజం. ఒక్క మాట కూడా అబద్ధం కాదు. ఇదంతా మీరు చూస్తున్నారా? మధ్యలో ప్రశ్నలు వేయకు. వైశాఖ మాసం, తుఫాన్. ఇలాంటి తుఫాన్ ముందెన్నడూ రాలేదు. మకరముఖి ఓడ చూస్తుండగానే నీటిలో మునిగిపోయింది. ఆ తర్వాత దాంట్లోంచి ఒక వ్యక్తి బయటపడ్డాడు. చిన్న బల్ల మీదకెక్కాడు. ఘోరమైన జలప్రాణులు, మొసళ్ళ నుంచి తప్పించుకుంటూ ఎలాగో నేల మీదకొచ్చాడు. ఓర్ నాయనోయ్, ఏమైంది? అరెరే, ఆ అడవి మనిషి, అతన్ని ఎంత భయంకరంగా నేను చెప్పలేను. మీరు చూడలేరు. చివరి వరకు నేను చూడలేకపోయాను. ఒక బాణం వచ్చి మర్రి చెట్టు కాండంలోకి దిగబడింది. అంతే, నేను స్విచ్ ఆఫ్ చేసేశాను. వర్తమానంలోకి వచ్చేశాను. ఏడవాలో, నవ్వాలో, ఆశ్చర్యపోవాలో ఏమీ తోచలేదు బదన్ బాబుకి. చాలా సాధారణంగా కనిపిస్తున్న ఆ చిన్న యంత్రంలో, దీని 2 రబ్బరు గొట్టాల్లో ఇంత గారడీ దాగుందా? బదన్ బాబు మనసులోని సందేహాల్ని ఆ అపరిచితుడు ఇట్టే పసిగట్టగలిగాడు. ఈ యంత్రాన్ని చూస్తున్నారు కదా, ఈ గొట్టాలని చెవుల్లో పెట్టుకుని ఎడంవైపు స్విచ్ నొక్కితే మీరు భవిష్యత్ కాలంలోకి ప్రయాణం చేయగలరు. కుడివైపు స్విచ్ నొక్కితే భూతకాలంలోకి ప్రయాణం చేయగలరు. మీరు ఏ యుగంలో, ఏ సమయంలోకి వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని ఈ గుర్తుల దగ్గర రాసిన సంవత్సరాలని బట్టి చక్రాన్ని తిప్పి దీనిలోని పాయింటర్ని సరిచేసుకోవాలి. అయితే ఇది మరీ అంత ఖచ్చితంగా మిమ్మల్ని అదే సమయంలోకి తీసుకెళ్ళలేదు. 20-30 సంవత్సరాలు అటు ఇటు కావచ్చు. అయినా పెద్ద తేడా ఉండదు. తక్కువ ఖర్చుతో చేసింది కాబట్టి ఈ యంత్రం అంత ఖచ్చితంగా టైం ట్రావెల్కి ఉపయోగపడదు. తక్కువ ఖర్చా? ఆశ్చర్యంగా అడిగాడు బదన్ బాబు. తక్కువ ఖర్చు అంటే మరి తక్కువ ఖర్చే. దీన్ని తయారు చేయడానికి 5,000 సంవత్సరాల జ్ఞానం, విద్య, బుద్ధి ఉపయోగించుకోవాల్సి వచ్చిందనుకోండి. ఈ రోజుల్లో పాశ్చాత్య దేశాల్లో మాత్రమే సైన్స్లోని అద్భుతాలన్నీ సృష్టించబడ్డాయని ప్రజలు అనుకుంటారు. మన దేశంలో అలాంటివి లేవా? నిజానికి మన దేశంలోనూ ఎన్నో సంగతులు, ఎన్నో వింత వస్తువులు కనిపెట్టడం జరుగుతోంది. కానీ డబ్బా వాయించుకొని తిరగడం లేదు మనం. అన్నీ గోప్యంగా, గుప్తంగా, ప్రతి ఒక్కరికి తెలియకుండా జరుగుతున్నాయి ఇక్కడ. కనిపెట్టిన వాళ్ళ పేర్లు చెప్పే అలవాటు మన దేశంలో ఏ కాలంలోనూ లేదు, ఇప్పుడు లేదు. వారికి తెలివైన అవకాశాలు ఉండవు. వెలుగులోకి వాళ్ళు రాలేరు. వాళ్ళని కలవడం చాలా కష్టం. ఒకసారి చరిత్ర పుటలు తిరగేయండి. అజంతా గుహల్లో ఎన్నో చిత్రాలు కనిపిస్తాయి. వాటిని చిత్రించిన వాళ్ళెవరో మీకు తెలుసా? వేలాది సంవత్సరాల క్రితం చెక్కిన ఎల్లోరా శిల్పాలు ఎవరి ఉలుల నుండి బయటపడ్డాయో చెప్పగలరా? భైరవి రాగాన్ని మనకు అందించిన వాళ్ళెవరు? మహాభారతం వేదవ్యాసుని పేరుతో చలామణవుతోంది. వాల్మీకి పేరుతో రామాయణం వెలుగులోకి వచ్చింది. కానీ వీటి వెనుక ఎన్ని వేల ఊరు పేరు లేని వ్యక్తుల పరిశ్రమ ఉందో ఎవరికైనా తెలుసా? పశ్చిమ దేశాల్లో పెద్ద పెద్ద వైజ్ఞానికులు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు రాబట్టి ఫార్ములాలు తయారు చేస్తారు. గొప్ప గొప్ప సంగతులు కనిపెడతారు. దాంతో వాళ్ళకి గొప్ప పేరు వస్తుంది. అంతెందుకు, గణితంలోని మొట్టమొదటి సంగతులు మీకు తెలుసా? మొదటి సంగతులా? ఎలాంటి సంగతులు? బదన్ బాబుకేమీ తెలీదు. శూన్యం గురించి అన్నాడు అపరిచితుడు. శూన్యమా? శూన్యం అంటే జీరో. బదన్ బాబు ఆశ్చర్యంగా చాలా లోతుగా ఆలోచించసాగాడు. 1 2 3 4 5 6 7 8 9 0. ఈ 10 కంటే ఎక్కువ అంకెలు లేవు. శూన్యం అంటే ఏమీ లేదని, 0. కానీ 1 తర్వాత 0 పెడితే 10 అవుతుంది. 9 కంటే 1 ఎక్కువ. అంతా మాయ. ఆలోచిస్తే అంతం కనిపించదు. కానీ మనం అంగీకరిస్తాం. ఎందుకు అంగీకరిస్తామో కూడా తెలియదు. కానీ ఆ 9 అంకెలు 0తో రోజు ఎన్నో లెక్కలు.
గణితమంతా వీటి మీదే ఆధారపడుతుంది. వీటితోనే ఎన్నో ఫార్ములాలు పుట్టుకొస్తున్నాయి. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు, భిన్నాలు, దశాంశాలు, బీజగణితం, అంకగణితం, భౌతిక రసాయన ఖగోళ విజ్ఞానం, చివరికి యాటమ్, రాకెట్, రిలేటివిటీలో కూడా ఈ అంకెల్ని విస్మరించడం వీలు పడదు. ఈ అంకెలు ఎక్కడి నుంచి వచ్చాయో మీకు తెలుసా? భారతదేశం నుంచే. ఇక్కడి నుంచి అరబ్ దేశాలకు, అక్కడి నుంచి ఐరోపాకు, ఆ తర్వాత ప్రపంచమంతటా ఇవి వ్యాపించాయి. వింటున్నారా? ఇంతకుముందు ఏముండేదో మీకు తెలుసా? బదన్ బాబు కుడి ఎడమలకు తలాడించి తెలీదన్నాడు. నిజంగా తనకు తెలిసిందెంత తక్కువ అనుకున్నాడు. మొదట రోమన్ పద్ధతి అమల్లో ఉండేది. సంఖ్యలు లేవు, కేవలం అక్షరాలే. ఇది 1, 1, ఇది 2, ఇది 3. కానీ 4 రాగానే 2 అక్షరాలే కలిశాయి. 5 రాగానే ఒకే అక్షరం. నియమాల్లో తారతమ్యం ఏమీ లేదు. తెలుగులో 1962 రాయడానికి 4 అంకెలు చాలు. రోమన్లో ఎన్ని అంకెలు కావాలో మీకు తెలుసా అని అపరిచితుడు అడిగాడు. తెలీదు. ఎన్ని? 7. MCMDCII. అర్థమైందా? 888 రాయడానికి మనకి 3 అంకెలు చాలు. రోమన్లో ఎన్ని కావాలో తెలుసా? సరిగ్గా డజన్ అంకెలు కావాలి. DCCCLXXVIII. ఇలా ఉంటే సైన్స్లో పెద్ద పెద్ద ఫార్ములాలు రాసేటప్పుడు సైంటిస్టులకి ఎంత కష్టం. 30 సంవత్సరాలు దాటకుండానే మీ తల వెంట్రుకలు తెల్లబడి నెరిసిపోతాయి, లేదా మీకు బట్టతల వచ్చేస్తుంది. మనం చంద్రుడి మీదకి రాకెట్ పంపే సమయం ఇంకో 1000 ఏళ్ళకు కానీ రాకపోవచ్చు. కానీ ఆలోచించండి, మన దేశంలోని పేరు లేని అజ్ఞాత వ్యక్తి బుద్ధిబలం ఆధారంగా గణితం రూపం పూర్తిగా మారిపోయింది. అపరిచితుడు కాసేపు ఆగి ఊపిరి పీల్చుకున్నాడు. చర్చి గంట డింగ్ డాంగ్ అంటూ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చింది. 6 అయింది. అకస్మాత్తుగా వెలుగు కనిపించింది. ఎలా వచ్చిందది? బదన్ బాబు తూర్పు దిశలో చూశాడు. గ్రాండ్ హోటల్ టాప్ ఫ్లోర్ పై నుంచి త్రయోదశి చంద్రుడు తొంగి చూస్తున్నాడు. ముందెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. మార్పు ఏమీ లేదు. ఈ దేశంలో పేరు ఊరు లేకుండా పడున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. కానీ పశ్చిమ దేశాల వైజ్ఞానికులతో పోల్చి చూస్తే వాళ్లతో వీళ్ళు ఏమాత్రమూ తీసిపోరు. ఒక త్రాసులో పెట్టి చూస్తే గురివింద గింజంత ఎత్తు కూడా తక్కువ ఉండరు. వీళ్ళకి సాధారణంగా కాగితాలు, కలాలు, పుస్తకాలు, ప్రయోగశాలల అవసరం ఉండదు. ఏకాంతంలో కూర్చుని మౌనంగా ఆలోచించటమే వీళ్ల పని. చురుగ్గా ఆలోచిస్తూ తమ మస్తిష్క ప్రయోగశాలల్లో చాలా పెద్ద పెద్ద ఫార్ములాలు తయారు చేసి ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారు అన్నాడు అపరిచితుడు. అతను మౌనం దాల్చగానే బదన్ బాబు ఇలా అడిగాడు. మీరు ఆ వర్గానికి చెందినవారే అనుకుంటాను. కాదు, కానీ అదృష్టవశాత్తు అలాంటి వ్యక్తితో నాకు పరిచయం కలిగింది. ఇక్కడ మాత్రం కాదు, వయసులో ఉన్నప్పుడు నేను ఎక్కువగా కొండల్లో తిరిగేవాణ్ణి. అక్కడే నేను ఆయన్ని చూశాను. ఆయన చాలా మామూలు మనిషి. ఆయన పేరు గణితానందుడు. లెక్కలు వేస్తూనే సమస్యల్ని పరిష్కరిస్తుంటాడు ఆయన. ఆయన ఉండే చోట పరిసరాల్లో సుమారు 30 మైళ్ళ వరకు వ్యాపించి ఉన్న కొండరాళ్ల మీద మొదలు నుంచి చివర శిఖరం వరకు ఆయన వేసిన లెక్కలు కనిపిస్తాయి. శుద్ధ ముక్కతో లెక్కలేసేవాడు. గణితానందుడు తన గురువు దగ్గర భూతకాలం, భవిష్యత్ కాలంలోకి ప్రయాణం చేసే విద్య నేర్చుకున్నాడు. మీకో విషయం తెలుసా? హిమాలయాల్లో ఎవరెస్ట్ కంటే 5000 అడుగులు ఎత్తున మరో శిఖరం ఉండేది. నేటికి 47 సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన భూకంపం వచ్చి ప్రళయాన్ని సృష్టించింది. అప్పుడు
ఆ శిఖరం సగభాగం భూమిలోకి దిగబడిపోయింది. ఆ భూకంపంలోనే ఉత్తర హిమాలయాల్లోని ఓ పర్వతంలో చీలిక ఏర్పడింది. దాంట్లోంచే ఒక నది పుట్టింది. ఆ నదిలోంచి వచ్చినదే మనకు కనిపిస్తున్న ఈ గంగానది. ఈ సంగతి నాకు గణితానందుల వారే చెప్పారు అన్నాడు అపరిచితుడు. చాలా వింత, చాలా అద్భుతమైన వింత. పంచి చెంగుతో నొసట చెమటని తుడుచుకుంటూ బదన్బాబు అడిగాడు, ఈ యంత్రం మీకు ఆయన నుంచే లభించిందా? అవును, కానీ ఇదే రూపం కాదు. దీన్ని ఎలా తయారు చేయాలో ఆయన నుంచి తెలుసుకున్నాను. ఆ ప్రకారం ఈ యంత్రాన్ని నేనే తయారు చేసుకున్నాను. మీకు కనిపిస్తున్న ఈ గొట్టాలు రబ్బరు గొట్టాలు కాదు, ఒక జాతి పర్వత ప్రాంతాల వృక్షాల వ్రేళ్ళివి. ఈ యంత్రం తయారు చేయడానికి ఎక్కడికి ఏ దుకాణానికి వెళ్లాల్సిన పని పడలేదు. ఏదీ కొనాల్సిన అవసరం రాలేదు. ప్రకృతి సిద్ధమైన వస్తువులతో దీన్ని తయారు చేశాను. డయల్ మీద అంకెలు నేనే వేశాను. నేను సొంతంగా చేసుకున్నది కావటం వలన అప్పుడప్పుడు ఇది పాడైపోతూ ఉంటుంది. భవిష్యత్తులోకి వెళ్ళడానికి ఉపయోగించే స్విచ్ చాలా రోజులుగా పనిచేయడం లేదు. మీరు భవిష్యత్తులోనికి కూడా వెళ్ళారా? ఒకసారి వెళ్ళాను, కానీ ఎంతో దూరం వెళ్ళలేకపోయాను. 30వ శతాబ్దం వరకు వెళ్ళుంటాను. ఎలా ఉందప్పుడు? విశాలమైన రోడ్లున్నాయి. కాలినడకన నడిచేవాణ్ణి నేనొక్కడే. ఒక విచిత్రమైన వాహనం కింద పడబోయాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. భూతకాలంలో ఎంత దూరం వెళ్ళుంటారు మీరు? అది కూడా గందరగోళమే. ఈ చిన్న యంత్రంలో నేను సృష్టి ప్రారంభం వరకు వెళ్ళలేకపోయాను. అలాగా? అతి ప్రయత్నం మీద చాలా దూరం వెళ్ళాను. అప్పటికి సరీసృపాలు మొదలయ్యాయి. బదన్బాబు గొంతు ఎండిపోసాగింది. ఎలాంటి సరీసృపాలు? పాములు? హరేరే, నేను చూసిన వాటి ముందు పాములు చాలా చిన్నవి. అంటే బ్రెంటోరస్, టెర్నోసారస్, డైనోసారస్ మొదలైనవి. అంటే మీరు ఆ దేశానికి కూడా వెళ్ళారన్నమాట. అదే నేను చేసిన పొరపాటు. ఆ దేశంలోనే కాదు, ఇవన్నీ మన దేశంలో కూడా ఉన్నాయి. ఇవన్నీనా? ఎక్కడా? ఇక్కడే. అంటే ఇక్కడ, ఈ బల్ల పక్కన. బదన్బాబు శరీరంలో చలి ప్రవేశించింది. ఏదో తెలియని భయం ఆవహించింది. అప్పుడు గంగానది లేదు. ఈ ప్రాంతాలన్నీ మెట్టపల్లాలతో, పొదలతో, మహావృక్షాలతో అడవిలా ఉండేది. ఆ దృశ్యాన్ని నేను మరిచిపోలేకపోతున్నాను. ఆ కనిపిస్తున్న బల్లకట్టు దగ్గర ఒక పెద్ద పల్లం ఉండేది. దాంట్లో పత్తి మొక్కలుండేవి. అవన్నీ నాకిప్పుడు కనిపిస్తున్నాయి. కళ్ళ ముందు చిన్న వెలుగు వెలిగి ఆరిపోయినట్టు అనిపించింది. ఆ వెలుగు సుమారు 1 నిమిషం ఉండి ఉంటుంది. ఆ వెలుగులో 2 పెద్ద కళ్ళు కనిపించాయి. చైనీస్ డ్రాగన్ బొమ్మ చూసి ఉంటారు కదా మీరు? ఇవి కూడా అలాగే ఉన్నాయి. ఇంతకుముందు వీటి బొమ్మల్ని నేను చూశాను. ఇవి స్టెగోసారస్ అని గ్రహించాను. ఏవో పేరు తెలియని ఆకులు నవ్వులుతున్నాయి. నీటితో నిండిన నేల మీద తపతపా శబ్దం చేసుకుంటూ ముందుకొస్తున్నాయి. అవి శాకాహారులను చదువుకున్నాను నేను. అయినా వాటిని చూస్తే వణుకు పుట్టుకొస్తుంది. వెంటనే నేను వర్తమానంలోకి వచ్చేయడానికి స్విచ్ నొక్కాను. అదే సమయంలో నా తల మీద టపటపా శబ్దం చేస్తూ ఏదో ఉంది. తుళ్ళిపడి చూశాను. అది టెరోడాక్టిల్. అది పక్షి కాదు, జంతువు కాదు, గబ్బిలం కూడా కాదు. అది నీటిలో మునిగి తేలుతూ వచ్చి స్టెగోసారస్ మీద తిరగబడింది. దానికంత కోపం ఎందుకు వచ్చిందో నాకు తర్వాత అర్థమైంది. ఆ పక్కనే ఎత్తైన రాతి ప్రదేశం ఉంది. ఒక బండరాతి మధ్య కొంత ఖాళీ చోటుంది. అక్కడ ఏదో మెరుస్తూ తెల్లగా గుండ్రంగా కనిపించింది. అది గుడ్డు, టెరోడాక్టిల్ గుడ్డు. ఒకవైపు భయం వేస్తోంది. అయినా నాకు ఆ గుడ్డు మీద ఆశ పుట్టింది. దూరంగా స్టెగోసారస్, టెరోడాక్టిల్ పోరాడుతున్నాయి. గబగబా వెళ్ళి ఆ టెరోడాక్టిల్ గుడ్డుని తస్కరించేశాను చంకలో పెట్టుకొని. కానీ
బదన్ బాబు నవ్వలేకపోయాడు. ఇదంతా కథ కాకుండా నిజంగా కూడా జరుగుతుందా? కావాలంటే ఈ యంత్రాన్ని మీరు పరీక్షించవచ్చు, కానీ బదన్ బాబు తల్లోని నరాలు టపటపలాడాయి. ఎలాగో గొంతు పెగిల్చుకుని, ఏమిటి సందేహిస్తున్నారు అని అడిగాడు. మరేమీ లేదు, రిజల్ట్ కనిపించడానికి అవకాశం చాలా తక్కువ. ఎందుకని? కారణాలు అడగండి, ప్రయత్నించి చూడండి. లాభం ఉన్నా లేకున్నా నష్టం మాత్రం ఉండదు. బదన్ బాబు మెడ సారించాడు. నమో మాత జగత్తారిణి, నిరాశ ఎదురవ్వకుండా చూడమ్మా. అపరిచితుడు 2 గొట్టాల్ని బదన్ బాబు చెవుల్లోకి దుర్చాడు. అతని కుడి చేతి మణికట్టు పట్టుకున్నాడు. నాడి చూడాలి. వేటాడబోతున్న మేకల బదన్ బాబు నెమ్మదిగా అడిగాడు. భూతకాలమా భవిష్యత్ కాలమా? భూతకాలం, 6000 BC. కళ్ళు మూసుకోండి. బదన్ బాబు ధైర్యం కూడగట్టుకుని కళ్ళు మూసుకుని ఉత్కంఠతో భూతకాలంలోకి దూకేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఏం జరిగింది? ఏది? నాకేమీ కనిపించడం లేదే. అపరిచితుడు విసురుగా యంత్రాన్ని లాక్కున్నాడు. కనిపించదులేండి, 1000లో 1 వంతు కూడా అందుకు అవకాశం లేదు. ఎందుకని? ఎందుకంటే మీ తల మీద నా తల మీద ఉన్న వెంట్రుకలు సమానంగా లేవు. మన ఇద్దరి అనుభవాలు ఒకటి కాలేవు. నాకు పనిచేసిన యంత్రం అందుకే మీకు పనిచేయలేదు. బదన్ బాబు గాలి తీసిన బెలూన్లా చప్పబడిపోయాడు. ఎంత గొప్ప అవకాశం చేజారిపోయింది. అపరిచితుడు తన సంచిలో చేయి పెట్టి ఒక గుండ్రటి వస్తువుని పైకి తీశాడు. చుట్టూ వెన్నెల ఆ వెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది. ఓసారి చేత్తో తాకి చూడనిస్తారా? బదన్ బాబు తన ఉబలాటాన్ని అణుచుకోలేక అడిగాడు. అపరిచితుడు తళతళ మెరిసే ఆ తెల్లని వస్తువును బదన్ బాబు చేతికందించాడు. కాస్త బరువుగానే ఉంది, చాలా నునుపుగా కూడా ఉంది. ఇక ఇవ్వండి, నేను వెళ్ళాలి, బాగా చీకటి పడిపోయింది అన్నాడు అపరిచితుడు. బదన్ బాబు ఆ గుడ్డు తిరిగిచ్చేశాడు. ఈ వింత మనిషి దగ్గర ఇంకెన్ని వింత అనుభవాలున్నాయో అనుకున్నాడు బదన్ బాబు. మీరు రేపు కూడా ఇటు వస్తారా అండి? బదన్ బాబు అపరిచితుడిని అడిగాడు. ప్రయత్నిస్తాను. బోలెడు పనులు, పుస్తకాల్లో రాసిన చారిత్రక నిజాలపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేకపోయాను. కలకత్తా నిర్మాణం గురించి మరికొన్ని విషయాలు బయటికి తీయాలి. హజరత్ చార్నాక్ గురించి ప్రజలు మరీ విపరీత ధోరణిలో ఉన్నారు. వస్తానండి. జై గురుదేవ్. ట్రామ్ ఎక్కిన బదన్ బాబు కుంటిసాకు చెప్పి దిగిపోయాడు. కారణం? జేబులో చేయి పెడితే అతని కళ్ళ ముందు అంతా చీకటిగా కనిపించింది. మనీ పర్స్ కనిపిస్తేగా. ఇంటి వరకు మొదటిసారిగా నడవక తప్పలేదు. ఇప్పుడు అర్థమైంది. నన్ను కళ్ళు మూసుకోమని ఆ తెలివైనవాడు నా నాడి చూస్తూ జేబులోని పర్సు సంగతి కూడా చూశాడు. చిచ్చిచ్చి, ఎంత తెలివి తక్కువ దద్దమనైపోయాను. ఆయన ఇంటికి చేరబోయేసరికి రాత్రి 8 అయింది. నాన్న రావడం చూడగానే బిల్టు కళ్ళు మెరిశాయి. ఇప్పుడు బదన్ బాబు నత్తిగా మాట్లాడుతున్నాడు. కమీజ్ బొత్తాములు విప్పుతూ, నీకో మంచి కథ చెప్తాను ఇవాళ అన్నాడు. నిజంగానా? ఈ మధ్య మీ కథలేం బాగుండటం లేదు. ఇవాళ కథ అలాంటిది కాదురా, నిజంగా మంచి కథ. దేని గురించి నాన్న? టెరోడాక్టిల్ గుడ్డు గురించి. ఇంకా చాలా కథలనుకో, అన్నీ ఒక రోజులో అయ్యేటివి కాదులే. నిజం చెప్పడానికి సంకోచించకూడదు. నిజంగా బదన్ బాబుకి కావలసినంత విషయం దొరికింది. బిల్టూకి ఆనందం ఇవ్వటానికి ఆ విషయం ఎంతో ఉపయోగపడుతుంది. ఇంత మంచి విషయానికి ధర ఉండదు. కనీసం 55 రూపాయల 50 పైసలైనా. ఇది టెరోడాక్టిల్ గుడ్డు కథ.
ముగింపు భలే ఉంది కదా. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.